క్యాబినెట్ నోట్ రెడీ అవుతున్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాల నాయకులు అలర్ట్ అయ్యారు. సిడబ్ల్యూసీ తీర్మానం తర్వాత హైదరాబాద్ విషయంలో సంయమనం పాటించాలని చెప్పినటువంటి జేఏసీ నాయకుల స్వరంలో క్రమంగా మార్పు వస్తుంది. ముఖ్యంగా ఏపీఎన్జీఓ సభ జరిగిన రోజు తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఇరు ప్రాంతాలు మరింత గ్యాప్ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య హైదరాబాద్ విషయంలో 10 ఏళ్లు కాదు కదా 10 రోజులు కూడా ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదంటున్నారు టీజేసీ నాయకులు. దీనికి బీజేపీ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఇంతకు టీజేసీ నాయకుల యొక్క అభిప్రాయాలు ఎందుకు మార్పు వచ్చింది? ఈ అంశంపై మరింత డీప్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ డిస్కషన్లో పాల్గొనేందుకు జేఏసీ నుంచి విఠల్ గారు, టీఆర్ఎస్ నేత పొలిటిక్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ గారు, తర్వాత ఇంకాసేపట్లో వైజాగ్ స్టూడియో నుంచి దృఢంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ విప్, చలసాని శ్రీనివాస్ ఆంధ్ర మేధావుల ఫోరం నుంచి పాల్గొంటారు. విఠల్ గారు, ఫస్ట్ 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ ఉంటుంది, టెంపరీ క్యాపిటల్ ఉంటుందంటే అందరూ ఓకే అన్నారు, ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ ఈ 2-3 రోజుల నుంచి మెల్లమెల్లగా అందరూ మీ వాయిస్ చేంజ్ వస్తుంది. నిన్న బీజేపీ ఆఫీసర్ కూడా ఇదే స్పష్టంగా చెప్పారు, 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్గా ఒప్పుకోమని. ఎందుకంది మీ వాయిస్ ఎందుకు చేంజ్ అయింది? ప్రారంభంలో 57 సంవత్సరాల పోరాటం తర్వాత, 69లో అనేక ప్రాణత్యాగాల తర్వాత, 13 సంవత్సరాల పోరాటంలో 1000 మంది విద్యార్థులు పోయిన తర్వాత, సరే ఏదో ఒకటి జరగని, ఇంతకాలం ఓపిక పెట్టినాం, ఇంతకాలం పోరాటం చేసినాం, సిడబ్ల్యూసీ నిర్ణయం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు కదా, సరే మనం అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని మనమే అంటున్నాం. సరే అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకునే వరకు వాళ్ళు కూడా ఉంటే ఉండని అనేటువంటి అభిప్రాయంతో ఒక సామరస్య వాతావరణంలో, దానికి తోడు మేము హైదరాబాద్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఆఫీస్లో సద్భావన సదస్సులు పెట్టినాం, శాంతి ర్యాలీలు అన్నాం, మీరు మా అన్నదమ్ములే అన్నాం, అందరం కలిసిమెలిసి ఉందామన్నాం. ఎంత రెచ్చగొట్టే ప్రకటనలు, రెచ్చగొట్టే వాతావరణాన్ని సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు, ఉద్యోగులు సృష్టించారంటే, అనేక కార్యాలయాల్లో మా ఉద్యోగులపైన దాడులు చేసి, ఢిల్లీకేమో తెలంగాణ ఉద్యోగులు దాడి చేస్తున్నటువంటి రిపోర్టులు పంపారు. అది సెక్రటరియట్లో జరిగింది, విద్యుత్ సౌధలో జరిగింది, ప్రతి ఆఫీస్లో రోజు ఒక సంఘటన జరుగుతుంది. ఒక రెచ్చగొట్టే తెలంగాణ ప్రాంత భాషను కానీ యాసను కానీ మొత్తం రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి, తద్వారా హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి, ఆ అల్లర్లు జరిగితే చూసిరా మాకు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడే మాకు రక్షణ లేదు, రేపు రాష్ట్ర విభజన జరిగితే రక్షణ ఎట్లుంటుందని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా చేసుకొని చివరిగా ఏపీఎన్జీఓస్ సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో ఏపీఎన్జీఓ సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా రాజ్యాంగం పైన గౌరవం ఉండి, ఆర్టికల్ 19(1) పైన గౌరవం ఉండి, సరే వారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు, సహకరిద్దాంలే అని చెప్పేసి ఆ రోజు శాంతి ర్యాలీకి ఏకపక్షంగా వాళ్ళకి అనుమతించి, మాకు అనుమతి ఇవ్వకుండా శాంతి ర్యాలీని కూడా మేము విరమించుకోవడం జరిగింది. నిజానికి ఏపీఎన్జీఓ సభ జరిగిన రోజు తెలంగాణ జేఏసీ కానీ, తెలంగాణ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఒకవేళ చలో హైదరాబాద్ పిలిపించుంటే లక్షలాది మంది హైదరాబాద్ చేరుకొని ఒక యుద్ధ వాతావరణం ఉండేది, ఘర్షణ వాతావరణం ఉండేది. అట్లాంటి వాతావరణం సృష్టించకూడదని చెప్పేసి పరోక్షంగా ఏపీఎన్జీఓ సభకు సహకరిస్తే, ఏపీఎన్జీఓ సభల వాళ్ళు ఏం మాట్లాడారు? జై తెలంగాణ అన్న మా కానిస్టేబుల్ని శ్రీనివాస్ని కొట్టారు, పరోక్షంగా సిఐని కొట్టడం జరిగింది. మళ్ళీ విద్యార్థులపైన దాడులు చేశారు, బాలరాజు పైన దాడులు చేశారు. అంటే ఒక దండయాత్రకు వచ్చిండ్రా? ఎందుకోసం వచ్చిండ్రు? సభ ప్రశాంతంగా సభ పెట్టుకుంటామని ప్రభుత్వంతో సహకారం తీసుకొని మీరు బస్సులలో వచ్చి హైదరాబాద్కి సైన్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలపైన దండయాత్ర వచ్చినటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళ తీవ్రమైన వ్యతిరేకత ఒక వస్తుంది. మనం ఇక ఒప్పుకోవద్దు, 10 సంవత్సరాలు కాదు కదా, ఇంకా మనం దీనికి ఇంకా మనం ఉపేక్షించొద్దు, ఇంకా వాళ్ళు ఎంత అన్నదమ్ములు కలిసి విడిపోదామంటే కూడా ఈ రకమైన దాడులు చేస్తే, మన ఇంట్లోకి వచ్చి మనపైన దాడులు చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పేసి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఆ కారణంగా డెఫినెట్గా రేపు 14వ తారీఖు రోజు అధికారికంగా మేము చర్చించుకుంటాం. హైదరాబాదు 10 సంవత్సరాల రాజధాని దేశంలో ఎక్కడ జరగలేదు. ఏ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇట్లాంటి కండిషన్ లేదు. వెంటనే కామన్ టెంపరరీ క్యాపిటల్గా పెట్టుకున్నారు. అసలు మద్రాసులో అయితే వీళ్ళకి అనుభవం ఉంది. మద్రాసు నుంచి విడిపోయిన రోజు అక్కడ అక్కడ తమిళ నుంచి ఘర్షణ ఏర్పడి 24 అవర్స్లో మీరు కాల్ చేయాలని చెప్పారు. ఆ వాతావరణం మీకు ఉండనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం హైదరాబాద్లో సృష్టించారు కాబట్టి వాళ్ళ ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. 10 సంవత్సరాలు కాదు, మీరు ఒప్పుకోకూడదు అనేటువంటి వాతావరణాన్ని. విఠల్ గారు, ఒక్క నిమిషం. వైజాగ్ స్టూడియోలో దృఢంరాజు శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ మన చర్చలు పాల్గొంటారు. దృఢంరాజు గారు, గుడ్ ఈవినింగ్. హైదరాబాద్ సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజన అన్న ప్రతి క్షణం వెంటనే హైదరాబాద్ చర్చ వస్తుంది. అయితే హైదరాబాద్కి సంబంధించి యూటీ కావచ్చు, లేకపోతే కామన్ క్యాపిటల్, ఇలాంటి చర్చలు వస్తున్న నేపథ్యంలో ఈవెన్ ఉమ్మడిగా 10 years కూడా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, మేము 10 ఏళ్ళు కూడా వద్దు అన్నటువంటి చర్చ టీజేఏసీలో కాదు తెలంగాణ వాదులో వస్తుంది. మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక్కటండి, ఇప్పుడు విఠల్ గారు వారు చెప్పారు ఏమని, మేము గుండెల్లో పెట్టుకుని మేము సీమాంధ్ర ప్రజలను మేము చూసుకుంటానని చెప్పాం, లేదు మేము ఎంతో ప్రేమగా మేము మాట్లాడుతున్నాం, ప్రేమగా చూస్తామని చెప్పాం, అయినా సరే వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు అన్నటువంటి భావన వారు వ్యక్తపరిచారు.
కానీ గత ఉద్యమ నేపథ్య చరిత్ర ఒక్కసారి చూస్తే అంటే ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నాయని విఠల్ గారు అనొచ్చు. కానీ ఎందుకు ఒక అభద్రతా భావం ఎందుకు వచ్చింది హైదరాబాద్ విషయంలోని? ఎందుకంటే ఒక పల్లెబాటలోని కేసీఆర్ గారు అన్నారు, ఎవరైతే హైదరాబాదు మాదని సీమాంధ్రులు కానీ అంటే అందులో కానీ షేర్ కానీ అడిగితే మేము వాళ్ళని ఇక్కడి నుంచి గంటి వేసేస్తాం, వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కు లేదన్నారు. ఓకే. 2, ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ మేము ఆంధ్ర వాళ్ళ యొక్క ఆస్తులు లాక్కుంటాం అన్నటువంటిది కూడా అన్నారు. విత్ ప్రకటనలతో పేపర్లో కూడా వచ్చింది. ప్రొఫెసర్ కోదండరావు లాంటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి జేఏసీ చైర్మన్ ఏమన్నారండి, భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు ఏదైతే విదేశీ వస్తువు బహిష్కరణ చేశారో అట్లాగే ఆంధ్ర వాళ్ళ వస్తువులు ఎవరు కూడా సీమాంధ్ర ప్రజలు తయారు చేసేటటువంటి వస్తువులు ఏవి కూడా మీరు కొనవద్దని ఒక నాంపల్లిలో ఒక సమావేశంలో వారు మాట్లాడారు. రకరకాలైనటువంటి మాటలు ఇప్పుడు అవన్నీ కూడా మనం రివ్యూలు చేసుకుంటే ఒకరి మీద ఒకరికి ఇంకా కక్షలు పెరిగేటటువంటిది. ఒక ఏపీ ఎన్జిఓస్ వాళ్ళు కూడా సహ ఉద్యోగులే ఏదో వాళ్ళ సమస్యలు హైదరాబాద్లో పెట్టుకుని ఇగో రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవి, సమైక్య రాష్ట్రంగా ఉంటే మాకు లేనటువంటి ఇబ్బందులు ఇవి అన్నటువంటివి ఏవో చెప్పుకుందామని వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ వాదన విన్న తర్వాత మీరు మాట్లాడేది తప్పు, ఆ రకమైనటువంటిది లేదు, ఇగో రాష్ట్ర విభజన జరిగితే ఈ రకమైనటువంటి న్యాయం మీకు జరుగుతుంది అన్నటువంటిది జస్టిఫికేషన్ ఇచ్చేటటువంటి దానికి పోకుండా ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో ఒక కానిస్టేబుల్ అక్కడ ఒక జోడు విసిరితే దాని మీద అతని మీద ఏదో దాడి జరిగిందన్నట్టు అతనికి నజరానాలు ప్రకటించి ఆ రకరకాలైనటువంటి గోరింతలు కొండంతలు చేసి భూతత్వంలో ఏంటి పుట్టుమచ్చను కూడా భూతత్వంలో కొండల కింద చూపించేటటువంటి ప్రక్రియను చేస్తున్నారంటే ఎందుకు మీకు ఆ రకమైనటువంటి అభద్రతా భావం వచ్చింది? ఇవాళ మీరు ఉద్యమం చేశారు, మీ ఉద్యమాన్ని మేము గౌరవించాం, ఎక్కడ కూడా అగౌరవపడుతుంది. ఉద్యమ నేపథ్యం గురించి ఎప్పుడు కూడా మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ లేదా మా నాయకులు కానీ సీమాంధ్రకు చెందినటువంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఏం మా ఉద్యోగులు కూడా ఏం మాట్లాడలేదు. టీఎన్జిఓస్ కూడా సమ్మె చేస్తున్నప్పుడు సెక్రటరీ జనరల్ సమ్మెలో ఎక్కడ నోరెత్తి మెదపలేదు. ఈవేళ ఆంధ్ర ఉద్యోగులు వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళ మీద రకరకాలైనటువంటి రెచ్చగొట్టే ధోరణి, మీకు అసలు సమ్మె చేసేటటువంటి హక్కే లేదు, మీరు ఎందుకు చేస్తున్నారనేటువంటి భావన వ్యక్తపరుస్తుంటే ఒక రకమైనటువంటి ఎక్కడున్నాం మేము, ఏమైనా విదేశస్తున్నామా? ఇవాళ హైదరాబాదు నిర్మాణంలో సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలతో పాటు సీమాంధ్ర ప్రజల యొక్క భాగస్వామ్యం ఉందా లేదా, అనుబంధం ఉందా లేదా? ఈవేళ ఏదో ఇవాళ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మేము మాట్లాడుతున్నామంటే బాధ. ఇవాళ సీమాంధ్ర ప్రజలు ఉద్యమ నేపథ్యంలో సమైక్యాంధ్ర అనేటువంటి దీంతో ఎగిసిపడుతున్నారు. ఎందుకంటే అసలు కొంతమంది అయితే ఏ రకంగానంటే రాజకీయ పార్టీలను కూడా దోషులుగా చూస్తూ ఇవాళ మాట్లాడుతున్న సంగతి కూడా ఇప్పుడు ఉద్యమం నడిపిస్తున్నటువంటిది ఏ రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా 2 కళ్ళు సిద్ధాంతాలతో వెళ్ళేటువంటిది ప్రజల భావన ఉంది. అటువంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని విద్యులైనటువంటి మీరు గౌరవించకుండా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఇది సబబా? గత చరిత్ర జయప్రకాష్ నారాయణ గారి నిండుని శాసనసభ ప్రాంగణంలో ఆయన మీద దాడి జరిగింది, అది అందరికీ తెలిసినటువంటివి. ఇవన్నీ అందు గురించే నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్. ఇగో ఇది ఎస్ ఏపీ ఎన్జిఓస్ పెడితే ప్రొఫెసర్ కోదండరామ్ గారు 48 గంటల పాటు బంద్ ఎందుకు పిలుపు ఇవ్వాలండి? వీఆర్ లివింగ్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరికైనా హక్కు ఉంది మీటింగ్ పెట్టుకున్నందుకు. ఒక నిమిషం మీదకి వస్తాను. శ్రవణ్ గారు, ప్రశాంతంగా శాంతియుతంగా ఉద్యమం జరుపుకుంటే, ముఖ్యంగా సభ జరుపుకుంటే కావాలని దాన్ని మసిపూసి మారకాలాగా ఎక్కువ చూపిస్తారు, చిన్నటువంటి సమస్యలను కూడా పెద్దగా చూపిస్తున్నాడు, దానివల్ల మీరు హైదరాబాద్ దాకా తీసుకొస్తున్నారని ఆయన ద్రోణంరాజు గారి అభిప్రాయం. ఇప్పుడు ద్రోణంరాజు గారు మాట్లాడినంత ప్రశాంతంగానే కనుక డైలాగ్ ఉంటే, లేకపోతే ఏపీ ఎన్జిఓల స్పందన ఉంటనో, లేకపోతే ఆంధ్ర నాయకుల యొక్క వ్యవహార శైలి ఉంటే, ఇప్పుడు ద్రోణంరాజు గారు మాట్లాడినంత ఈ 2-3 మినిట్స్ వారు మాట్లాడినంత ప్రశాంతంగా ఉంటే అసలు పంచాయతీ లేదు. అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీ సమస్య ఏంది, మా సమస్య ఏందని చెప్పని మాట్లాడుకోవచ్చు. తెలంగాణ ప్రకటన వచ్చి దాదాపు ఒక 1 మంత్ 40 డేస్ అవుతా ఉంది. ఈ 40 రోజుల్లో కొన్ని వందల వేల సార్లు మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పిండ్రు. ఆఖరికి హైదరాబాద్ నడిగడ్డ మీద, తెలంగాణ నడిగడ్డ మీద మీటింగ్ పెట్టిండ్రు. ఒక సమస్య అయినా విశదీకృతంగా ఆ మీటింగ్లో మాట్లాడలే.
ఒక్క సమస్యన మాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య పరిష్కరించవలసినటువంటి ఒక పద్ధతి తీరు తెన్ను ఇదని చెప్పని మాట్లాడినరా? ఎంతసేపటికి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకత్వం మీద దాడి చేసేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. ఆ మీటింగ్లో ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యలను ప్రస్తావించలేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ద్రోణరాజు గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. అన్ఫార్చునేట్లీ ఏంటి, ఆంధ్ర ప్రజలను కూడా మభ్యపెట్టేటువంటి ఒక రీతిలో ఆంధ్ర నాయకత్వం తయారైపోయింది. దట్ ఈస్ వేర్ అన్ఫార్చునేట్. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, విస్తృతంగా రకరకాల మీటింగ్లలో, రకరకాల మా చర్చలలోనే ఇంతలో పుస్తకం బైబిల్ తెచ్చినట్టు బైబిల్ తెచ్చి ఈ సమస్య ఇది, ఈ సమస్య ఇది అని చెప్పని మాట్లాడతారు. మరి అటువంటి వ్యక్తిని ఎవరైనా మాట్లాడినరా అనంటే ఆ మీటింగ్లో అట్లా కూడా మాట్లాడలే. ఎవరు మాట్లాడినరా అనంటే కేవలం కొద్ది మంది తెలంగాణ ప్రజల మీద, ఉద్యమం మీద, నాయకత్వం మీద విషంగా కెట్టేందుకు మాత్రమే మీటింగులు పెట్టి హైదరాబాద్ మీద మా పట్టున్నది, మా కంట్రోల్ ఉంది, ఏం చూసినావా తొడగొట్టి నీ హైదరాబాద్, నీ తెలంగాణ నడిగడ్డ మీద మా మీటింగ్ పెట్టుకొని పోతున్నాం కదా అనేటువంటి ఒక ఛాలెంజింగ్ రీతిలో వచ్చింది తప్ప వాస్తవానికి ఆంధ్ర ప్రజలకు అర్థమయ్యేటట్టునే చెప్పలే. చాలా ఎక్స్పెక్టేషన్తో నేను చూసినట్టే చాలామంది ఆంధ్ర ప్రజలు కూడా ఈ మీటింగ్ వల్ల ఏదో బయటకు వస్తుంది, ఈ మీటింగ్ వల్ల నిజంగానే సమస్యలు ప్రస్తావిస్తారంటే నా ఆంధ్ర ప్రజలు ఉత్కంఠగా పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చిందండి ఆంధ్ర ప్రజలు, శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చిండ్రు, చిత్తూరుకి వెళ్ళి వచ్చిండ్రు కూడా ఆ మీటింగ్. వాళ్ళకన్నా అర్థం అవగాహన అయ్యేటట్టున్న మీటింగ్ పెట్టినరా? మమ్మల్ని మర్చిపోండి, తెలంగాణ ప్రజలు మీకున్న సమస్యలు చెప్తే మేము సమాధానం చెప్తామంటే మమ్మల్ని పక్కకు పెట్టండి. కనీసం మీటింగ్ వచ్చిన వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు మీటింగ్ పెట్టినరా? మీటింగ్ పెట్టాల. కేవలం ఆ మీటింగ్ను మీ యొక్క ఆంధ్ర ఆధిపత్యాన్ని చూపెట్టడం కోసం, తెలంగాణ నడిగడ్డ మీద మేము దాడులు చేసినా కానీ మా అధికారం, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా డీజీపీ ఉన్నాడు అనేటువంటి ఒక రీతిలో, మా చలామణి అవుతుంది అనేటువంటి ఒక రీతిలో మీరు వ్యవహరించారు తప్ప ఆ మీటింగు కేవలం దాంతో తెలంగాణ ప్రజలు, సమాజం అంతా కూడా జేఏసీ మీద ఒత్తిడి పట్టుకొస్తా ఉంది. వాళ్ళ ఏం ఒత్తిడి పట్టుకొస్తా ఉంది? మీరు ఏమన్నా 10 సంవత్సరాల జాయింట్ క్యాపిటల్ అని చెప్పిన సిడబ్ల్యూసీ ప్రకటనలో ఉన్నదానికి ఒప్పుకున్నారు కదా, తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన టీజేసీ మీద ఒత్తిడి. ఇవాళ నాట్ ఓన్లీ ద మాసెస్ కాదండి, ఈవెన్ ద క్లాస్, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, నెటిజన్స్ కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా ఒత్తిడి పట్టుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మీరు తెలంగాణను, హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు ఒప్పుకుంటే మనము జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవుతుంది, మరో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవుతుంది. అప్పుడు రాజ్యాంగబద్ధంగా చేసుకున్న జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయితే తుంగలో దొక్కిరో దీన్ని కూడా తుంగలో దొక్కుతారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఏమైపోయింది, వాట్ ఈస్ టెంపరీ హాస్ బికమ్ అన్ఫార్చునేట్లీ పర్మనెంట్. ఏదైతే టెంపరీ అనుకుంటామో అది పర్మనెంట్. అది మీరు చండీగఢ్ విషయంలో చూసినా, లేకపోతే ఇంగ్లీష్ భాష విషయంలో చూసినా కానీ అన్ని టెంపరీ అంటామో పర్మనెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా అట్లే జరుగుతుంది, ఆధిపత్యం వాళ్ళది ఉంటుంది, మళ్ళీ మనం నష్టపోతామనే భావన మాకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి దాన్ని మేము రెఫ్యూట్ చేసే పరిస్థితి. శ్రవణ్ గారు ఒక్కటండి, ఇప్పుడు మీటింగ్ పెట్టినటువంటిది ఎవరు? రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరు కాదు, ఒక చిరు ఉద్యోగి, ఒక నెల జీతం మీద బతుకు భారాన్ని మోస్తూ భార్య పిల్లల్ని, ఇల్లు వాకల్ని చూసుకుని ఇవాళ సమైక్య ఆంధ్ర కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కోసం, వాళ్ళ హక్కుల కోసం, రాష్ట్ర విభజన జరిగితే మా పరిస్థితులు ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు జరిగింటే బాగుండే, అక్కడ చర్చ జరగలేదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ ఇంకా రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో ప్రసంగాలు జరగలేదు, చప్పగా ఉన్నాయి. ఏం మాట్లాడారండి కొంతమంది? ఆ రోజు మీడియాలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. 10 టీవీలోకి వెళ్తే ఒకరు ఏం చెప్పారంటే, ఎవరు మన నాయకుల, తెలంగాణ నాయకులు వచ్చారు, వారు ఆ రోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారండి? తెలుగు తల్లి అంటారు, కలిసి ఉండాలంటారు, ఐక్యతగా ఉండాలంటారు, కలిసి ఉంటే కలద సుఖం అంటారు. ఇట్లాంటి తెలుగు పదాలను ఏదో ఉచ్చరించే విధంగా మాట్లాడారండి. అదే ఇప్పుడు అది భూత పదం. ఎందుకంటే వాళ్ళ సమస్య ఎవరిని విమర్శించలేదు, ఎవరిని విమర్శించలేదు. వాళ్ళు చెప్పారు సమైక్య రాష్ట్రంలో ఉంటే మాకు ఉండేటటువంటి సౌఖ్యం ఈ రకంగా ఉంటుంది, ఈ రకమైన ఇబ్బంది మాకు ఉండదని చెప్పారు. కాదు బాబాయ్ అని చెప్పి మీరు చెప్పే రకంగా మీరు ఉండాలి తప్పించి ఎవరు హైదరాబాద్ లో ఎందుకు పెట్టాలి మీటింగు, వాట్ ఈజ్ యువర్ రైట్ అని యు ఆర్ క్వశ్చనింగ్ ది సోవరెనిటీ ఆఫ్ ఇండియా. కాదండి, మాట్లాడుతుంటే అంటే 10 సంవత్సరాలకు కూడా మా వాళ్ళు ఒప్పుకోవట్లేదని కాదు, మీరు ఒక్కరోజు కూడా మమ్మల్ని ఉన్నారు అక్కడ. ఎందుకంటే మాకు తెలుసు అది ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమం. ప్రజలు ఎందుకు ఇంత ఆగ్రహావేశాలతోటి రోడ్ల మీదకి వచ్చి 43 రోజుల పాటు ఇవాళ ఉద్యమం చేస్తున్నారు? ఇవాళ ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే మీరు కూడా. ఉద్యమం చేసేటటువంటి వాదులను ఎవరిని కూడా విమర్శించేటటువంటి సంస్కృతి మీకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయినా సరే మీరు ఎవరో ఏదో మాట్లాడారు కూడా మాట్లాడుతూ ఇవాళ ఉద్యమకారులు ఎవరండి? ఉద్యమకారులు ఒక సామాన్యమైన టీచర్ ఇవాళ ఉద్యమకారులు ఎవరండి? ఉద్యమకారులు ఒక ఆర్టీసీలో పనిచేసేటటువంటి ఒక కార్మికుడు ఇవాళ ఉద్యమకారుడు. అక్కడ ఎవరండి? ఇవాళ చేస్తున్న ఒక వికలాంగ ఉద్యోగి ఇవాళ గృహిణి ఇవాళ ద్రోణంరాజు గారు విద్యార్థి రోడ్ల మీద ద్రోణంరాజు గారు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారండి. ద్రోణంరాజు గారు
మీరన్నట్టుగా కేవలం ఉద్యోగస్తులో లేకపోతే రాజకీయానికి సంబంధం లేని వాళ్లే గనక ఆ మీటింగ్ పెట్టుకొని ఉంటే చర్చ ఇక్కడ దాకా రాదు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానీ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళు కానీ మనం ఏం అమాయకులంగా, మీరు అమాయకులు కాదు, మేము అమాయకులం కాదు. ఎవరు చెప్పండి అందులో రాజకీయాలకు సంబంధం ఉంది? అరే మీ గజల్ శ్రీనివాస్ ఎవరండి? కళాకారుడు గజల్ శ్రీనివాస్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సెల్కు ఆయన ఒక ప్రధానమైన భూమిక పోషిస్తున్న వ్యక్తి గజల్ శ్రీనివాస్. రెండవది మీరు అమాయకంగా మీరు గద్దర్ గారండి, గద్దర్ గారు అలాగే తెలంగాణలో చాలా మంది కళాకారులు ఉన్నారు. భావాలని ఒక భావజాలాన్ని చూపించేటువంటి సంస్కృతిని పదాలని అది అట్లా గజల్ శ్రీనివాస్ కూడా మీరు ఆహ్వానించాలి, ఆదరించాలి. మాటలు తప్పు పట్టకూడదని మాత్రం నేను అంటున్నాను. పొలిటీషియన్ యూ ట్రీట్ హిమ్ ఎస్ కళాకారుడికి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇస్తారో ఆ రకమైన ఇతరులకు కూడా ఇవ్వాలి. మీరు చెప్పండి ద్రోణం రాజు గారు, ఈ ఏకాన్ముఖ ఉపన్యాసం కరెక్ట్ కాదు సార్. మీరు మాట్లాడినప్పుడు మేము వింటాము, మేము మాట్లాడినప్పుడు మీరు వినండి. దయచేసి మాట్లాడిన తర్వాత మధ్యలో వస్తున్నారు. మాట్లాడండి. మీరు విశాఖపట్నంలో ఉంటూ ఆ సభంతా కూడా అశోక్ బాబే ఒక 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ ఓల్వో బస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి పెట్టి ఆయనే మీటింగ్ పెట్టించిండు అని చెప్తే మీరు నమ్మితే మీరు అమాయకులు కావచ్చు, కానీ మేము అమాయకులం కాదు. ఒకటి. రెండవది, ఈ యొక్క మీటింగ్ వెనుక కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్ వీళ్ళ యొక్క పాత్ర లేదు అని చెప్పని కనుక మీరు నమ్మితే అది మీ యొక్క విజ్ఞతకు మీకు ఒక ఆలోచన విధానానికి. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేవు. చర్చ కనుక ఒకవేళ దాని చెప్పండి. మీరు ఏమైనా అచ్చు ముద్ర వేయించారా? మీరు ఏదే కేవీపీ రామచంద్రరావుకి ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. లగడపాటికి కానీ ఉద్యోగస్తులు వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు వేదికపై మీరు చాలా చర్చల్లో మీరు చాలా సమస్యలు తీసుకొచ్చారు. ఈ సమస్యలపై చర్చ జరగాలి. అలాంటి సమస్యలు ఏమి చర్చ రాలేదు అంటే మీరు ఇచ్చిన నోటు వాళ్ళు తీసుకోలేదా, మిమ్మల్ని మాట్లాడే అవకాశం రాలేదా? ఆ చర్చ ఎందుకు రాలేదు చెప్పండి. రాజు గారు, విప్ గారు ఒక నిమిషం పార్టీ సార్, అది వదిలేండి, చర్చ కాదు. చాలా సమస్యలు అక్కడ ఎందుకు రాలేదు? ఒకటి మాత్రం చెప్పాలండి, ఇది తెలంగాణ గడ్డ జరగకూడదనే దాంట్లో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. భారతదేశ గడ్డ ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ కోరేవారు అమెరికా వెళ్ళి అక్కడ వైట్ హౌస్ ముందు చేసినప్పుడు ఇక్కడ కోస్తా రాయలసీమ ప్రజలు లేకపోతే ఇంకో తెలంగాణలో కూడా చాలామంది అటెండ్ అయ్యారండి. వాళ్ళ కుమార్ యాదవ్ గారు కానీ, మా కరీంనగర్ నుంచి కానీ, మా ఊరు నుంచి రవి కానీ అంతమంది అటెండ్ అయ్యారు. ఇక్కడ జరగకూడదు, మా గడ్డ కాదని తప్పది ఆ భావాన్ని. నిజంగా కూడా ఎక్కువ మంది ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా హర్షించలేదు. అది ఖచ్చితంగా ఆ భావ వ్యక్తీకరణ అది సరైంది. అడ్డుకుండా బంద్ కూడా చేశారు, బంద్ కూడా చేశారు. కాదండి, ప్రజల ఆకాంక్ష ఒకటి. పాయింట్ నెంబర్ 2, సభలో పాటలతో అనేక పాటలతో కానీ మిగతా వాళ్ళు కానీ కొంత అవగాహన కల్పించాలని చూశారు. కాకపోతే ఇంకా అందులో మన ఆర్టీసీ వారు కూడా చూడటానికి ప్రయత్నించారు. అలాగే మల్లుకృష్ణ గారి సెక్రటరియట్ కానీ ఒకటిద్దరు అవగాహన కల్పించడం. ఒకటి కొంత లోపం వచ్చింది. జనగణమన వాడు రానోళ్ళు మీరేం జాతీయత బాగా గురించి మాట్లాడండి. లేదండి, పొరపాటు జరిగింది, అది వదిలేద్దాం. నేను ఆ చిన్న ఆ జనగణమన మీరు సమైక్యతావాదం అంటే మీ ఎంత 4 తప్పులు జరిగింది. కేవలము 2 కులాలు వాళ్ళ ఆధిపత్యం కోసం జరిగినటువంటి ఒక మీటింగ్. మీరు ఆ డాష్ మీద ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ మాట్లాడిచ్చిండ్రా? మా కారం శివాజీని పాపం అంత పెద్ద నాయకుడిని పట్టుకొచ్చి బొమ్మ లెక్క పక్కకు నిలబెడతారు. అది కాదండి, మాట్లాడినారు, ఒక బీసీని మాట్లాడినారు, ఒక అబద్ధాల వాడిని పట్టుకొని దాడి చేయించి మీరు మమ్మల్ని రెచ్చగొట్టకుండా దాంట్లో టైం లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ తెలంగాణ మీరేమో ఆయన శ్రీనివాస్ గారు రాసి చలసాని శ్రీనివాస్ గారు రాసిన బుక్ గురించి ఏమో బైబిల్ తో పోలుస్తారు. బైబిల్ అంటే మాకు చాలా గౌరవం ఉంది.
ఖురాన్ అంటే మాకు గౌరవం ఉంది, భగవద్గీత అంటే గౌరవం ఉంది. ఏ నమ్మకం లేనటువంటి వాళ్ళు మీరు. మాకు కూడా ఇవాళ మాకు గౌరవం ఉంది సార్, మాకు గౌరవం ఉంది కాబట్టి గౌరవిస్తాం. అందులో తప్పులు ఉంటే బైబిల్, ఎంచండి. ఖురాన్, అంతేగాని don't ఖురాన్ తో treat పాటు me, బౌద్ధం మీద కూడా మాకు గౌరవం ఉంది. శాంతి కాముకులము. రైటర్ బై చలసాని శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నా సంబంధించిన చర్చ, ఆ మీటింగ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ రోజు అది కాదు చర్చ. హైదరాబాద్కి సంబంధించి ఆ మీటింగ్ తర్వాత సీమాంధ్ర తెలంగాణ ప్రజల్లో కొద్దిగా మరింత గ్యాప్ పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేము 80% కూడా 10 ఏళ్ళు కూడా కామన్ క్యాప్లో ఒప్పుకోమని తెలంగాణ వాదులు అంటున్నారు. రోజు రోజుకి వాళ్ళ వాయిస్ చేంజ్ వస్తుంది. దానికి సంబంధించిన చర్చ. హైదరాబాద్ ఇష్యూకి సంబంధించి మీరేమంటారు? ఆ రోజు అవగాహనలో వదిలేండి సార్. తెలంగాణ ఎందుకు మీరు వచ్చిందన్న తెలంగాణ ప్రజలకు మరింత సమర్థవంతంగా ఎందుకు సమైక్యంగా ఉండాలో, లేదా కోస్తా రాయలసీమ ప్రజలకు వచ్చి లేదా తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు ఏంటంటే మరింత సమర్థంగా వినిపించి ఉండాల్సింది. ఇంకొక సపరేట్ వినిపిస్తానంటున్నారండి. తప్పనిసరి దాంట్లో ఎందుకనేది వినిపించడం జరుగుతుంది. గ్యాప్ రాలేదండి, గ్యాప్ తీసుకొచ్చారు. నేను అనేది ఎస్, ఆ రోజు వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు జరిగి 25 బస్సులు వెళ్తూ ఉంటే వాళ్ళ సత్యాన్ని గారి వాళ్ళ సర్జరీ చేసి పడిపోయి మొత్తం ఇది ఇలా వచ్చేసిందండి. చిరుద్యోగులు మొత్తం ఇలా ఊడొచ్చేసింది. అనేక బాధలు జరిగినాయి. దీనివల్ల నేనేంటంటే పదే చెప్తా ఉన్నాను. అసలు మేము ఎందుకు ఇంతకుముందు నేను కాదండి, అనేక పార్టీలు ఎందుకు కావాలనుకున్నాం, హైదరాబాదు లేదా నీటిపారుదల సమస్యలు పరిష్కరించి మాకు అనుకూలం పరిష్కరిస్తే విడిపోయిన పర్వాలేదు అనుకున్న మాలాంటి నేను కాదు. వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది అనుకోవచ్చు. కిరణ్ గారు కూడా ఏమన్నారు, ఈ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. ఇవాళ కనీసం 10 సంవత్సరాలు ఇచ్చారు. దానికి ఎవరు ఒప్పుకోలేదండి. 10 సంవత్సరాలు కూడా ఉండనేమో, ఒకరోజు కూడా ఉండనేమో అనే పరిస్థితి వస్తే 10 సంవత్సరాలు ఉండనేమో అని వీరన్నారు. జయశ్రీ వాళ్ళు ఏ డేట్ చెప్పలేదు. ఇంకో మహానుభావుడు అన్నాడు నేను ఒకరోజు కూడా ఉండేమని అన్నాడు. ఇదే పరిస్థితి రేపొద్దున రాష్ట్రపతి దాకా వచ్చిందని ప్రజలు అక్కడ భయపడుతున్నారు. నేను దీన్నే అడుగుతున్నానండి. ఒక స్వావలంబనతో, ఒక సౌభ్రాతృత్వంతో కలుపుకుని మీ ఇబ్బందులు అయ్యి మేము పరిష్కరిస్తామని చెప్పి ఏ రోజున తెలంగాణలో కొంతమంది అంటారు, అనేక మంది నాయకత్వం ఇచ్చారా ఇవాళ. అందుకని సమైక్యవాదం అన్నది అనేది ప్రజలు ఇవాళ కోరుకునేది. కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. రాష్ట్ర విభజన ద్వారా ఇబ్బందులు ఎవరైనా చెప్పారా? చెప్పాం కదా, చర్చ పెట్టాం. రాష్ట్ర విభజన సమస్యలేంది, విమర్శించారు. ఏపీఎన్జిఓ సభ పెట్టి ఉద్యోగులకు జరిగే నష్టం మీరు చెప్పారా? ఆ సభలో ఏం నష్టం జరుగుతుంది, ఎందుకోసం సమైక్యత ఉండాలి, సమైక్యత ఉంటే లాభాలు తెలంగాణ ఆంధ్రకు లాభాలేంటి, విడిపోతే నష్టాలేంటి, చర్చ జరిగిందా? జరగలేదు. ద్రోణం రాజు గారు ఒక విషయాన్ని మేము చాలా ద్రోణం రాజు గారు ఆ రోజు సభ జరిగింది అంటే ఆ రోజు హైదరాబాద్ లో అంత శాంతియుతంగా అంత ప్రశాంతంగా సభ జరిగిందంటే తెలంగాణ ప్రజల సహాయ సహకారాలతోటే. ఆ రోజు తెలంగాణ ప్రజలు ఒకవేళ తీవ్రంగా ప్రతిఘటించి ఉంటే సభ జరిగేది కాదు. మేము శాంతి యాత్రను ఇది వాస్తవం. ఇంకోటి 2 బంద్ ఎందుకు చేశారంటున్నారు, ఆ రోజు బంద్ ఎందుకు చేశారంటున్నారు. బంద్ ఎందుకు చేసినామంటే మాకు శాంతి రానికి పర్మిషన్ ఇవ్వలే. ముఖ్యమైన ఇవాళ ఏపీఎన్జిఓ సభ పెట్టుకుంటున్నారు అంటున్నారు. మీకు తెలియదా ద్రోణం రాజు గారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు వెహికల్స్ పెట్టారు, ఎవరు స్టేజ్ అరేంజ్ చేశారు, ఎవరు మైకులు అరేంజ్ చేశారు అని తెలియదా మీకు? ప్రజలందరూ తెలిసి ఎవరు అమాయకులం కాదు. ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే ప్రభుత్వమే కల్పించుకొని ఆ సభను కర్త కర్మ క్రియగా సభను ఏర్పాటు చేసుకున్నారు. మేము పథకాలు ఇచ్చినామంటే పథకాలు ఇచ్చాం. మీకు రాజ్యాంగ హక్కు ఉంది సభ పెట్టుకునే హక్కు, ర్యాలీలు తీసుకునే హక్కు మాకు లేదా? సమైక్య రాష్ట్రంలో మాకు తెలంగాణ మార్చ్ చేశారు. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు? ఏ ఒక్క రోజు తెలంగాణ పర్మిషన్ ఇవ్వలేదు. అన్నా సరే మా ముఖ్యమంత్రి సంయమనం పాటించాడు కదా. మేము సమయం పాటించాం కాబట్టి సభ జరిగింది. మేము శాంతి ర్యాలీ విరమించుకున్నందుకే సభ జరిగింది. తెలంగాణ ప్రజలు సమయం పాటించారు, తప్పు చేశారు, బంద్ ప్రకటించారు, అనేక కండిషన్లు పెట్టింది. అందరికి ఇస్తారు సార్, అది లేదండి. తెలంగాణ ప్రజలను హర్షిస్తున్నానండి, కానీ నాయకులు మాత్రం తలసాని గారు 19 కండిషన్లు పెట్టిన 19లో ఒక కండిషన్ కూడా ఏపీఎన్జిఓ ఫాలో కాలేటువంటి పరిస్థితి. ఆ పోలీసులు వచ్చి మెంబర్షిప్ లేని వాళ్ళని ఉద్యోగాన్ని లోపల తీసుకున్నారు. ఆ విషయం వేరు. నేను హైదరాబాద్ జరిగినటువంటి చర్చకు పోదలుచుకోలేదు. హైదరాబాద్ ఇష్యూ సంబంధించి మీరు కూడా ఒక డౌట్ లేవనెత్తారు. 10 ఏళ్ళు కాదు కదా, 10 రోజులు ఉండని అని ఒకరు అంటున్నారు, తర్వాత ఒక్క రోజు ఉండని ఒకరు అంటున్నారు. మొత్తానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉండే అవకాశం ఎన్ని రోజులు ఉంటుందో ఉండదా అనే చర్చకి వెళ్దాం. చిన్న బ్రేక్.